16 ఏళ్ల కుమార్తె ప్రియుడితో కలిసి తల్లిని హత్య చేయించడం, దారుణాతి దారుణంగా చంపడం, అది కూడా తల్లిని ఇలా చంపడం అనేది పెద్ద చర్చనీయాంశంగా మారింది. తల్లిని హత్య చేసినటువంటి అంజలి కుమార్తె క్షమించరాని నేరం చేసింది. ఆమె మాట విని ప్రియుడు, అతని తమ్ముడు కూడా ఆలోచన లేకుండా ప్రవర్తించారు. వారిని చట్టం వదలకూడదు, చేసిన పాపానికి కఠినంగా శిక్షించాల్సిందే అని అంజలి చిన్న కుమార్తె కోరుతుంది. కానీ ఈ చర్చంతా జరుగుతున్నటువంటి టైంలోనే అంజలి పెంపకంపై కూడా మరో చర్చ జరుగుతోంది. ఈ ఘోరం జరగడానికి అంజలి పెంపకం కూడా ఒక కారణం అనేటువంటి మాటను వినిపిస్తున్నారు అక్కడ చంపినటువంటి బాలిక స్నేహితులు. అదేవిధంగా అంజలి కారణంగా అలా తయారైందని వాళ్ళు ఆరోపిస్తున్నారు. నిజంగా తల్లిదండ్రుల పెంపకంలో పొరపాట్లు జరిగితే ఇంత పెద్ద అనర్థాలకు దారి తీస్తాయంటే ఇదొక చక్కని ఉదాహరణగా మనం చెప్పవచ్చు. సో టీనేజ్ ఉన్నటువంటి 14 నుంచి 19 వరకు 14 సంవత్సరాల వయసు ఉన్నటువంటి ఆ ఏజ్ దగ్గర నుంచి 19 ఏళ్ల వరకు మీకు కొడుకు కానీ కుమార్తె కానీ ఉంటే ఆ తల్లిదండ్రులు ఖచ్చితంగా ఈ వీడియోని చూడాలి. ఎందుకంటే తల్లిదండ్రుల పెంపకంలో ఏ చిన్న పొరపాటు జరిగినా కూడా ఆ చిన్నపిల్లల మనసులో ఆ పొరపాటు, ఆ తప్పు వాళ్ళని క్రిమినల్గా మారుస్తుంది అనడానికి ఇదొక చక్కని ఉదాహరణ. ఇక్కడ అంజలి విషయాన్ని చూస్తే అంజలి మొదటి భర్త చనిపోయాడు. అంజలి మొదటి భర్త కుమార్తె ఇప్పుడు హత్య చేసినటువంటి 16 ఏళ్ల వయసు కలిగినటువంటి తేజస్వి, ఇక్కడ పేరు చెప్పకూడదు అయినా చెప్పాల్సినటువంటి పరిస్థితి వస్తుంది. ఈ అమ్మాయి తల్లి మీద కక్ష పెంచుకొని ప్రియుడితో కలిసి, ప్రియుడి తమ్ముడితో కలిసి హత్య చేయించింది. అది కూడా దారుణంగా హత్య చేయించింది. ఇక్కడ చిన్నప్పటి నుంచి కూడా అంజలి కుమార్తెను అంజలి పెంచినటువంటి విధానాన్ని కూడా ఇక్కడ మనం ప్రస్తావించాలి. అంజలి మొదటి భర్తకు పుట్టినటువంటి పాప ఇప్పుడు హత్య చేయించినటువంటి ఈ అమ్మాయి. మొదటి భర్త చనిపోయిన తర్వాత వెంటనే రెండవ పెళ్లి చేసుకోవడం, ఆ రెండవ పెళ్లి చేసుకున్నటువంటి భర్త అంజలిని ఎలా చూశాడు, అంజలి మీద ప్రేమగా ఉన్నాడా లేదా, రెండవ భర్తగా ఉన్నటువంటి వ్యక్తి ఈ అమ్మాయిని ఏ విధంగా పెంచి పెద్ద చేశాడు అంటే చిన్నప్పటి నుంచి కూడా అంజలి కూతురు, ఎవరైతే కూతురు ఉన్నారో తేజస్విని, ఈ అమ్మాయి మనసులో విషబీజాలు నాటుకున్నాయి.